హనుమకొండ హంటర్ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చిక్కుకుపోయిన విద్యార్థినులను సురక్షితంగా బయటపడ్డారు. హాస్టల్ను వరదలు చుట్టుముట్టగా అందులో 473 మంది విద్యార్థినులు చిక్కుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారందరినీ రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసిన అమ్మాయిలని భూపాలపల్లిలోని మరొక బ్రాంచ్ హాస్టల్కు తీసుకెళ్లారు. ప్రమాదం నుంచి బయటపడడంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. హంటర్ రోడ్డు వద్ద ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో భాగంగా వాళ్ళకి సంబంధించి రెస్క్యూ అయితే కొనసాగిందని చెప్పాలి. మొత్తం 473 మంది విద్యార్థినులను అయితే ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వాళ్ళని అయితే బయటికి తీసుకొచ్చారు. సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారని చెప్పాలి. ప్రెజెంట్ మనం అదే ప్లేస్లో ఉన్నాము. విద్యార్థినులకు సంబంధించి నిన్న పడిన భారీ వర్షం కారణంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి ప్రెజెంట్ అయితే భారీ వర్షం కురిసింది హన్మకొండ జిల్లాకు సంబంధించి. అందులో భాగంగానే హంటర్ రోడ్డు మొత్తం కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా నీటితోటి రోడ్లన్నీ కూడా మునిగిన పరిస్థితి. ఇందులో భాగంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. దీనికి సంబంధించే సోషల్ వెల్ఫేర్కి సంబంధించి గర్ల్స్ హాస్టల్ కూడా గర్ల్స్ అందరూ కూడా చిక్కుకొని పోయిన పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ వెంటనే స్పందించిన అధికారులంతా కూడా అప్రమత్తమై దానికి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని దాదాపు 473 మందిని అయితే ప్రెజెంట్ రెస్క్యూ చేసి బయటకి అయితే తీసుకొచ్చారని చెప్పాలి. సురక్షితంగా వాళ్ళందరినీ కూడా బయటకి అయితే తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ కూడా ప్రెజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసి ప్రెజెంట్ వాళ్ళ ఇళ్లకు పంపిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 473 మంది అమ్మాయిలకు సంబంధించి గర్ల్స్కి సంబంధించి అయితే ప్రెజెంట్ రెస్క్యూ చేసినట్టుగా కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారని చెప్పాలి. ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా రెస్క్యూ చేసి వాళ్ళని సురక్షితంగా అయితే ప్రెజెంట్ బయటికి తీసుకొచ్చారు. నిన్న రాత్రి 8:30కి వాటర్ చాలా వచ్చాయి. మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? మరి అధికారులకు ఎప్పుడు తెలిసింది? మీరు అధికారులకు ఎప్పుడు చెప్పడం జరిగింది? నైట్ 11. ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్, మంచిగా ఉన్నాం సార్. వరద వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండే? అంటే మొత్తం సెల్లార్ లోపలికి వచ్చిందా? అంటే ఒక ఫ్లోర్ మొత్తం నిండిపోయిందా? నైట్ అంతా ఓకే, కానీ తెల్లాలోపు మొత్తం మాకు ఇట్లా మొత్తం వాటర్ మొత్తం ఫిల్ అయిపోయింది. నైటే వచ్చింది. అంటే మీరు నిద్రలో ఉన్న టైంలో ఆటోమేటిక్ గా వాటర్ ఫ్లో అనేది ఎక్కువ పెరిగిందా? అవును సార్, మిడ్ నైట్ అది ఆల్రెడీ ఇట్లా వచ్చింది. కానీ టీచర్స్ మాకు చాలా సహాయం చేసిర్రు. వాళ్ళు ఫుడ్ వాళ్ళు బోట్స్ పంపించిర్రు. మళ్ళీ మా కోసం ఆర్టీసీ బస్సులను ఇప్పుడు మేము పోనీకి అవి మనకి చేసింది. టిఫిన్ కూడా మాకు లభించింది. అంటే మీరు రాత్రి నుంచి కూడా అక్కడే ఉన్నారు, దాదాపు 8:30 నుంచి ఉన్నామని చెప్పేసి. కానీ ఇబ్బంది ఏం కలగలేదా? అంటే భయం వేయడం కానీ కరెంటు అలాంటివి ఉండేనా? మేడమ్స్ మాకు అంటే మంచిగా అండగా ఉన్నారు. అక్కడనే ఉండి మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. మా మేడమ్సే మాకు సేఫ్ గానే తీసుకొచ్చింది. అంటే ఎప్పుడైనా చూసారమ్మా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? రెగ్యులర్ గా వస్తూ ఉంటుందా? వచ్చింది సార్. అయితే ఇది థర్డ్ టైం అనుకుంటా. ఇది థర్డ్ టైం. ఇక్కడ అంకుల్ వాళ్ళు చాలా హెల్ప్ చేసారు. అంకుల్ వాళ్ళు చాలా కష్టపడ్డారు మమ్మల్ని బయటికి తీసుకురావడం, వాళ్ళంతా వర్క్ చూసుకోవడం. లేదు, వాచ్మెన్ అంకుల్ వాళ్ళు కూడా. మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎప్పుడు చూసినా కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు కదా, మరి ఎప్పుడైనా కానీ అధికారులు వచ్చి దీనికి సంబంధించి అంటే పరిష్కారం చూపుతామని చెప్పేసి మీరు మాట్లాడారా, లేకపోతే ఏమన్నా జరిగిందా? మాట్లాడారైతే మాట్లాడారు, కానీ మేమైతే ఇంతవరకు మాట్లాడలేదు. వాళ్ళు చెప్పినప్పుడు అయితే వాళ్ళు అన్నారు కదా మేము చేస్తాము, వెలుగులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు భయపడలేదమ్మా? అంటే నిన్న రాత్రి 8:30 నుంచి కూడా హాస్టల్లోనే ఉన్నారు. అంటే ఫుడ్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కావచ్చు. కరెంట్ ఉందా అసలు ఆ టైంలో? కరెంట్ ఉంది. మేమే మెయిన్ బంద్ చేసినాం. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లో అయింది అనుకో, షాక్స్ వస్తాయని మేమే బంద్ చేసినాం. మాకేమి ఇబ్బంది కాలేదు, ఎందుకంటే ముందే వర్షం వస్తుంది ఇట్లా అయితే మాకు జరిగింది కాబట్టి. మా టీచర్స్ కానీ మా ప్రిన్సిపల్ మేడం కానీ ఫుడ్ అరేంజ్ చేయించారు. వాటర్ కానీ అన్ని తెచ్చి ముందే కింద ఉన్న వాళ్ళందరినీ పైకి షిఫ్ట్ చేసి మాకేం ప్రాబ్లం కాలేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చాయి, గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చాయి. దాని తర్వాత మొత్తం మిగిలిన ఫ్లోర్ల వరకు మొత్తం మీ బిల్డింగ్ సంబంధించి మొత్తం మీ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది? దానికి 2 ఫ్లోర్స్. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం నిండిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ అందరినీ పైకి షిఫ్ట్ చేసినాం. ప్రాబ్లం ఏం కాలేదు, అంతా సేఫ్. లోపల ఎట్లా సేఫ్ ఉన్నామో ఈ ఫైర్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కానీ మాకు టిఫిన్ తెచ్చియడం, వాటర్ తెచ్చియడం, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భయం ఉండే కానీ మా మేడమ్స్ ఉన్నారు. మా మేడమ్స్ ఉన్నాక మాకెందుకు భయం? మా మేడమ్స్ ఎట్లున్నారంటే ఇక వాళ్ళు ఇబ్బంది పడి మమ్మల్ని నైట్ అంతా వాళ్ళు సేవ్ చేసిండు. వాళ్ళు పండుకోకుండా మా అమ్మని పండ పెట్టుకోవడమైనా
వాళ్ళు అయినా మాకు చెప్పారు ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అవుతుంది, ఏ టైంలో అయినా అలర్ట్గా ఉన్నానని చెప్పారు. ఆ టైంలో మేము పిల్లలందరినీ సేఫ్గా రీలొకేట్ చేయగలిగాము ఫస్ట్ ఫ్లోర్కి. మాకు డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుండి కూడా సహాయం అందింది. హెడ్ ఆఫీస్ నుండి కూడా మనకి సరి అయిన సహాయ సహకారాలు అందాయి. మా విద్యార్థులు కూడా అందరూ మాకు సపోర్టివ్గా ఉన్నారు. డ్యూటీ ఫ్యాకల్టీ కూడా ఒక 10 మంది డ్యూటీ ఫ్యాకల్టీని వేసాము. వాళ్ళు ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను కూడా పిల్లల దగ్గరికి చేరుకోవడం జరిగింది. రెస్పాన్సిబిలిటీ ఉంది, మేము అదే విధంగా వర్క్ చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ అఫీషియల్స్కి, మా హెడ్ ఆఫీస్ అఫీషియల్స్కి, సెక్రటరీ గారికి, మా అధ్యాపక బృందానికి, ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రిస్క్ టీమ్కి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆఫీసర్స్, ఫుడ్ సప్లయర్స్, వాటర్ సప్లయర్స్, ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఫేస్ చేయడానికి వాటర్, ఫుడ్ అంతా సప్లై చేసి రెడీగా పెట్టాము. ఏ ప్రాబ్లం లేదు, పిల్లలు కూడా ప్యానిక్ అవ్వలేదు. యాక్చువల్గా ఎంత బాగా జరిగిందండి, చాలా సపోర్ట్ చేశారు మాకు. హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు ఏ ప్రాబ్లం కాకుండా సేఫ్గా మా పిల్లలందరూ రీచ్ అయ్యారు. చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ. మేము మా కాలేజెస్ ఉన్నాయండి, భూపాల్పల్లి, ఇంకొకటి వరంగల్ వెస్ట్ స్కూల్, హసన్పత్తి స్కూల్, మడికొండ, ఈ కాలేజెస్కి షిఫ్ట్ చేశామండి. ఏం ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఈ పిల్లల్ని కూడా ప్రెజెంట్ అయితే భూపాల్పల్లి అంటే వీళ్ళకి సంబంధించిన కాలేజెస్లో కూడా తీసుకెళ్లి వాళ్ళని సురక్షితంగా చేరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది క్లియర్ అవుతుందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి ఈ హాస్టల్కి అయితే తీసుకొస్తామని చెప్పేసి, అదేవిధంగా SDRF చేసిన సహాయానికి సంబంధించి కావచ్చు, రెస్క్యూకి సంబంధించి కావచ్చు, వాళ్ళైతే కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పాలి.